హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ సుజాత. రేషన్ బియ్యం రద్దు కేంద్రం ఆలోచన ఇదేనా? ఎందుకు రేషన్ బియ్యం రద్దు అంటున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందామా? పరిస్థితులన్నీ రేషన్ బియ్యం రద్దు అయ్యేలా చేస్తున్నాయి. పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఫైర్ అవ్వటం కూడా ఇందులో భాగంగా కనిపిస్తుంది. మరి కేంద్రం ఆలోచన ఏంటి? రేషన్ బియ్యాన్ని రద్దు చేయాలని కేంద్రం అనుకుంటుందా? రేషన్ బియ్యాన్ని రద్దు చేయాలా వద్దా అనేది ఇప్పుడు కేంద్రం ముందున్న పెద్ద ప్రశ్నగా మారింది. అసలు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంటి? దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలిపోతుండటమే. చాలా మంది పేదలు రేషన్ బియ్యం తీసుకోవట్లేదు. వారికి ఆ దొడ్డ బియ్యం నచ్చట్లేదు. దాంతో వారు ప్రతి నెల తాము కోట కింద తీసుకోవాల్సిన రేషన్ బియ్యం తీసుకోవట్లేదు. కానీ తీసుకున్నట్లు లెక్కల్లో చూపి ఆ రేషన్ బియ్యం పాలిష్ చేసి విదేశాలకు తరలిస్తూ వేల కోట్లు కొల్లగొడుతున్నారు అక్రమార్కులు. ఇదే పెద్ద సవాల్గా మారింది. చాలా మంది రేషన్ బియ్యాన్ని తీసుకొని తిరిగి కేజీ 7 రూపాయల నుంచి 10 రూపాయలకి అమ్మేస్తున్నారు. ఈ బియ్యాన్ని అక్రమార్కులు తిరిగి పాలిష్ చేస్తున్నారు. తద్వారా ఇదే బియ్యం కేజీ 30 నుంచి 35కి విదేశాల్లో పలుకుతుంది. ఇలా కేంద్రం ప్రతి నెల ప్రతి పేద వ్యక్తికి ఇస్తున్న 6 కేజీల బియ్యం విషయంలో పెద్ద మాఫియా నడుస్తుంది. దేశంలోని ప్రధాన పోర్ట్ల నుంచి విదేశాలకు రేషన్ బియ్యం అక్రమంగా తరలవుతుంది. అక్కడ ఎక్కువ రేట్లకు అమ్మేస్తున్న మాఫియా వేల కోట్లు వెనకేస్తుంది. ఈ పరిస్థితులపై సుప్రీంకోర్టు మండిపడింది. కేంద్రంపై ఫైర్ అయ్యింది. ఉచిత రేషన్ ఇంకా ఎన్నేళ్ళలో ఇస్తారని సుప్రీంకోర్టు దాన్ని ఆపేసి ఉపాధి కల్పించాలని సూచించింది. ఇండియాలో 2013 జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం 81.35 కోట్ల మందికి ప్రతి నెల కేంద్రం ఉచిత బియ్యం ఇస్తుంది. చెప్పాలంటే పన్ను చెల్లింపుదారులకు తప్ప మిగతా వారంతా ఉచిత బియ్యం పొందుతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులో ఉంది. కేంద్రం ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సమస్య ఏంటంటే పేదలకు అందుతున్న దానికంటే అక్రమంగా తరలిపోతున్నది ఎక్కువగా ఉంటుంది అనే వాదన వినిపిస్తుంది. అందుకే కేంద్రం ఈ అంశంపై రాష్ట్రాల సలహాలు సూచనలు కోరుతుంది. ఎక్కువ అక్రమ బియ్యం ఆంధ్రప్రదేశ్ ఓడరేవుల నుంచి వెళ్తుందని కేంద్రానికి రిపోర్టులు వచ్చాయి. ఆఫ్రికాలోని చాలా దేశాలలో కరువు విపరీతంగా ఉంది. అక్కడ మన దేశ బియ్యాన్ని బాగా కొంటారు. అక్కడే అలాంటి దేశాలకు అక్రమ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. అది కూడా కేంద్రానికి చెల్లించవలసిన పన్ను ఎక్కొట్టి మరీ చెల్లిస్తున్నారు. ఇందుకోసం బియ్యాన్ని ఉప్పు బియ్యం, నూకల బియ్యంగా మార్చుకుంటున్నారు. ఇలాంటి బియ్యానికి పన్నులు ఉండవు. ఇలా కావాలని చేస్తున్న అక్రమాల వల్ల కేంద్రానికి రావాల్సిన రెవెన్యూ రావట్లేదు. ఇక్కడ మరో సమస్య ఏంటంటే రాష్ట్రంలో బియ్యం భారీగా దిగుమతి వస్తుంది. దాన్ని ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వాలకు అర్థం కావట్లేదు. దాంతో అవి రేషన్ రూపంలో ఇచ్చేస్తున్నారు. కేంద్రం ఆలోచన ఏంటి? ఓవైపు రేషన్ బియ్యం అక్రమ తరలింపులకు అడ్డుకుంటూ మరోవైపు రేషన్ కింద బియ్యం ఇస్తూనే ఎవరైనా ఆ బియ్యాన్ని అమ్ముకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆలోచన ఉంది. బియ్యం వద్దనుకునేవారు రేషన్ తీసుకోవటం మానేయవచ్చు. కానీ బియ్యం తీసుకొని దాన్ని తినకుండా రహస్యంగా అమ్ముకోవటం నేరం కాబట్టి ఆ ప్రకారం చట్టం తీసుకోవాల్సిన కేంద్రం రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ కాదనుకుంటే రేషన్ బియ్యాన్ని ఇవ్వటం మానేయాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఫైనల్ నిర్ణయం ఏంటనేది జనవరి 8న తెలిసే ఛాన్స్ ఉంది. చూశారు కదా, ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.